Disease, spinal muscular atrophy, SMA type 1 has once again drawn public attention. Doctors say the only effective treatment is a gene therapy injection costing nearly 16 crores. The condition, present from birth, threatens the future of infants with severe muscle weakness. In Guchimli village of Datti Rajeru Mandal, 6-month-old baby Mohisha is battling this rare disorder. Her parents, Songala Ramanaidu and Rupa, who lost an 8-month-old child 3 years ago to the same illness, are desperately seeking government support to save their daughter. They have appealed to Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan and Minister Lokesh for urgent help. శ్రీ చంద్రబాబు గారికి అండ్ శ్రీ పువ్వుల పవన్ గారికి శ్రీ నారా లోకేష్ గారికి అలానే నియోజకవర్గం గజపతిన నియోజకవర్గం సంబంధించిన కొండపల్లి శ్రీనివాస్ గారికి మా కుటుంబం నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క బాధలు ఏంటంటే మా పాపకి SMA type 1 ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లంకి ఇప్పుడు ఇంజెక్షన్ చేయాలన్నారు డాక్టర్లు. నిమ్స్ హాస్పిటల్లో 16 కోట్లు అవుతుంది అన్నారు. నాకు ఇప్పుడు పేద కుటుంబం, నాకు ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలని కూడా తోచట్లేదు. ఒక్క సహకారం కావాలి, మీ హెల్పింగ్ నేచర్ కావాలి. ప్రభుత్వం ముందుకు వచ్చి మా కోతికి ఇంజెక్షన్ చేయించి పునర్జన్మ ఇచ్చి ఈ యొక్క పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నా కూతురికి కానీ పునర్జన్మ ఇచ్చి మళ్ళీ నా కూతురితో మేము మంచిగా ఆడుకొని మంచిగా ఉండి అంతా మంచిగా చూడండి. ప్రజల యొక్క సపోర్ట్ కూడా మాకు కావాలి. అంతకుమించి మేము ఇంకేం కోరుకోవట్లేదు. మీరు ఎంత సపోర్ట్ చేసి మా కూతుర్ని మంచిగా బాగు చేసి మా చేతిలో పెడతారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్టిక్ దత్తిరాజేరు మండలం గుచ్చిం గ్రామం అండి. మీరు అన్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా భార్య, నేను, మా బిడ్డలు అందరం మీకు రుణపడి ఉంటామని సెలవు తీసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి నా కుటుంబం తరపున హృదయపూర్వక నమస్కారాలు. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిం గ్రామం. నా పేరు రూప, మా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 పుట్టింది. ఈమె పుట్టిన తర్వాత 2 months బాగానే ఉందండి. 2 months తర్వాత పాప కాళ్ళు చేతులు ఆడించట్లేదు, మెడలు నిలబడట్లేదు అని చెప్పి హైదరాబాద్ లో మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత పాపకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది, అది SMA type 1 ప్రాబ్లము. ఆ ప్రాబ్లం కి మెడిసిన్ ఇక్కడ లేదు, బయట నుంచి తెప్పించాలి, మన ఇండియాలో ఇప్పుడు రాలేదు. ఆ ఇంజెక్షన్ కూడా 16 కోర్స్ అవుతుంది అని చెప్పారండి. ఆ ఇంజెక్షన్ చేస్తే పాప బాగానే ఉంటదని చెప్పారు. ఆ ఇంజెక్షన్ కూడా 18 months లోపు చేపించాలండి ఇంజెక్షన్. తర్వాత మా పాపలాగే ఫస్ట్ ఒక బాబు పుట్టాడు, బాబుకి కూడా ఇదే ప్రాబ్లం ఉంది, బాబు చనిపోయాడు. ఈ పాపకి టెస్టులు అన్ని చేయించడం వలన పాపకి ప్రాబ్లం ఉందని తెలిసింది. లాస్ట్ టైం పునర్విక అనే పాపకి ఇదే ప్రాబ్లం వచ్చింది కదండి. ప్రభుత్వం సపోర్ట్ చేసి ఆ పాప ప్రాణాలను కాపాడి పాపకి మళ్ళా పునర్జన్మనిచ్చారు. అదే మీ అందరు సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు, మీరందరూ సపోర్ట్ చేసి మా పాప ప్రాణాలను కాపాడి మళ్ళా పునర్జన్మనిస్తారని నేను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి
మా కుటుంబం తరపున హృదయపూర్వక నమస్కారాలు. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం గుచ్చిం గ్రామం. నా పేరు రూప, మా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 పుట్టింది. ఈమె పుట్టిన తర్వాత 2 months బాగానే ఉందండి. 2 months తర్వాత పాప కాళ్ళు చేతులు ఆడించట్లేదు, మెడలు నిలబడట్లేదు అని చెప్పి హైదరాబాద్ లో మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత పాపకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది, అది SMA type 1 ప్రాబ్లము. ఆ ప్రాబ్లం కి మెడిసిన్ ఇక్కడ లేదు, బయట నుంచి తెప్పించాలి, మన ఇండియాలో ఇప్పుడు రాలేదు. ఆ ఇంజెక్షన్ కూడా 16 కోర్స్ అవుతుంది అని చెప్పారండి. ఆ ఇంజెక్షన్ చేస్తే పాప బాగానే ఉంటదని చెప్పారు. ఆ ఇంజెక్షన్ కూడా 18 months లోపు చేపించాలండి ఇంజెక్షన్. తర్వాత మా పాపలాగే ఫస్ట్ ఒక బాబు పుట్టాడు, బాబుకి కూడా ఇదే ప్రాబ్లం ఉండి బాబు చనిపోయాడు.